వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎందుకు? నా బర్త్డే ఎస్, వైభవ్ బర్త్డే గిఫ్ట్ వండర్లా ట్రిప్ అండి. బర్త్డే వచ్చి వీక్ డే మధ్యలో వచ్చింది, కానీ వీకెండ్ కుదురుతుంది కాబట్టి వీకెండ్ వీఆర్ గోయింగ్ టు వండర్లా. మోనిష్ కూడా కొట్టేసాడు ఛాన్స్ వైభవ్ బర్త్డే, ఎందుకంటే ఇద్దరు బర్త్డేస్ ఉన్నాయి కాబట్టి, ఇద్దరు బర్త్డేస్ మధ్యలో వచ్చిన వీకెండ్ కాబట్టి ఇద్దరికి కలిపి సెలబ్రేషన్ అనమాట ఈరోజు. సో వీఆర్ గోయింగ్ టు వండర్లా. మేము ఈ ప్లేస్కి వెళ్ళి అలాగే ఈ వీడియో షూట్ చేసి ఆల్మోస్ట్ 4 months టైం అయిపోతుందండి. కానీ నేను ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసి పెడుతున్నా. సారీ, లేట్ అయిపోయింది, కానీ ఫైనల్గా అయితే ఈరోజు పోస్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి కూర్చుని ఎడిట్ చేశాను. ఇది చాలా లెంతీ వీడియో అండి, దాన్ని షార్ట్ చేయడానికి నాకు కుదిరినంత వరకు షార్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే వండర్లాకి రీచ్ అయిపోయాము. వండర్లా వచ్చేసి హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని ఎగ్జిట్ 13 తీసుకుంటే మనం ఈ ప్లేస్కి ఈజీగా అయితే రీచ్ అయిపోతాము. అండ్ మనం వెళ్ళే దారిలో కూడా మనకి వండర్లాకి ఎంటర్ అవ్వకముందే చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి స్విమ్మింగ్ డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి కదా, సింథటిక్ క్లోత్స్ అయితే మనకి బయట కూడా దొరుకుతాయి. మనం ఏదైనా మన దగ్గర ఉండి మనం తెచ్చుకుంటే బెటర్ అండి, లేదంటే బయట దొరుకుతాయి. అలాగే మనకి వండర్లా లోపలికి వెళ్ళాక కూడా అక్కడ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయండి. 200 రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. మనం ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. వండర్లాకి అయితే వచ్చేసామండి. క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది అనుకున్నాం, కానీ చాలామందే ఉన్నారు. ఈ వీకెండే స్టార్ట్ చేశారనుకుంటా ఇక్కడ. సో చాలామంది ఉన్నారు. చూడాలి ఎలా ఉంటుందో ఏంటి లోపలని. ఫ్రంట్ లుక్ అయితే మటుకు అదిరిపోయింది చూడండి. హైదరాబాద్లోనే ఇది చాలా బెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే నేను చాలా అమ్యూజ్మెంట్ పార్క్స్ రివ్యూస్ చదివాను. నాకు వండర్లాలోనే చాలా బాగుందని చెప్పేసి మంచి రివ్యూస్ వచ్చినాయి. సో ఇది ప్లాన్ చేసుకున్నాము. చూసారు కదండి, నా బ్యాక్ సైడ్ చాలా క్రౌడ్ అయితే ఉంది. మనకి ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. వీలైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే మనం అక్కడికి వెళ్ళాక మనం హ్యాండ్ టికెట్స్ అయితే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుని తీసుకోవచ్చు. మేమైతే అక్కడికి వెళ్ళాకనే టికెట్స్ బుక్ చేసుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి అడల్ట్ అయితే 1000 రూపీస్ అలా పడిందండి. చైల్డ్కి వచ్చేసి 930 రూపీస్ అలా ఉంది ఇప్పుడు ప్రైస్ వచ్చేసి. అండ్ ఇది వరకు అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉండేదంట, ఇప్పుడు కొంచెం తగ్గించారు. అండ్ రైడ్స్ అవన్నీ ఎంజాయ్ చేయాలంటే కొంచెం బెస్ట్ టైం అనమాట. ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంది కాబట్టి. నేను ఇంతకు చెప్పిన ప్రైసెస్ వచ్చేసి వీకెండ్ ప్రైస్ అండి. వీక్ డేస్ అయితే ఇంకొంచెం తగ్గుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఏమీ క్యారీ చేయకూడదు. మన ఓన్ ఫుడ్ అయితే క్యారీ చేయకూడదు అనమాట. బ్యాగ్స్ చెకింగ్ అవన్నీ జరుగుతున్నాయి. అండ్ స్కాన్ చేసి మేమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మనం లోపలికి ఎంటర్ అవ్వడంతో మనకి ఎంజాయ్మెంట్ అనే ఫీల్ అయితే వచ్చేస్తుంది. అలాంటి అంబియన్స్ అయితే ఇక్కడ క్రియేట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది ఎంట్రన్స్. చూసారు కదండి, ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది కదా. మాకైతే బాగా నచ్చింది. మేము ఇంతకుముందు డిఫరెంట్ కంట్రీస్లో వేరే థీమ్ పార్క్స్కి అయితే వెళ్ళామన్నమాట. అంటే దుబాయ్లో వెళ్ళాము, అలాగే సింగపూర్లో వెళ్ళాము, మలేషియాలో చూసాము, బ్యాంకాక్లో చూసాము. ఇలా డిఫరెంట్ కంట్రీస్లో అయితే థీమ్ పార్క్స్ చూసాము. కానీ వండర్లాలో వీటిలన్నిటికన్నా కొన్ని రైడ్స్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించినాయి నాకైతే. మేము ఎప్పుడు ట్రై చేయని రైడ్స్ అయితే చాలా ఉన్నాయి. సో మేము బాగా ఎంజాయ్ చేస్తామన్న ఫీలింగ్ అయితే నాకు ముందే ఈ వెబ్సైట్కి వెళ్ళగానే అనిపించింది. సో స్టార్టింగే ఈ రికాయిల్, రెప్టైల్ అని చెప్పేసి
ఈ రోలర్ కోస్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో పిల్లలు అయితే దానికి ఎక్సైటెడ్గా ఉన్నారు, కానీ అప్పుడు మేము వెళ్ళేటప్పటికైతే అది ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. తర్వాత స్టార్ట్ చేశారు, కానీ అది అస్తమాటు ప్రాబ్లం వస్తూ ఉందన్నమాట. సో వి డిడ్ంట్ గెట్ ద ఆపర్చునిటీ టు గో. అండ్ ఒకసారి వచ్చినా సరే మాకు చాలా భయం వేసింది, అది చాలా హైట్లో ఉంది కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ట్రై చేయలేదు. బట్ మిగతా అన్ని రైడ్స్ ఆల్మోస్ట్ కవర్ చేసాం. ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను, చూసేయండి. బాగుందా? ఈ వండర్లాలో రైడ్స్ అన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మనము ఒక 2 థింగ్స్ అయితే గుర్తుంచుకోవాలండి. ఒకటి వచ్చేసి మన లిమిటెడ్ హైట్ ఉన్న పిల్లల్ని కానీ పెద్దోళ్ళు కానీ అలో చేస్తారు కదా. సో హైట్ లిమిట్ ఉంటే దాటి ఉంటే కనుక మొత్తం అన్ని రైడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలా ధైర్యం ఉండాలండి. ఈ రైడ్స్ అన్నిటిని చేయాలి అనుకుంటే చాలా ధైర్యంగా ఉండాలి. సో మా నలుగురిలో వచ్చేసి అంత ధైర్యంగా హైట్ లిమిట్ అన్నీ సెట్ అయిన వాడు వచ్చేసి వైబే అనమాట. వైబో ఫుల్గా రైడ్స్ అన్నిటిని ఎంజాయ్ చేశాడు. మా అందరికన్నా బాగా వాడే ఎంజాయ్ చేశాడు. నేను వచ్చేసి మోనిష్కి కంపెనీ ఇచ్చానమాట. సో నేను ఎక్కగలిగేవి వాడు కూడా ఎక్కగలిగిన రైడ్స్ సెలెక్ట్ చేసుకుని ఇలాంటి చిన్న చిన్న రైడ్స్ అయితే మేము ట్రై చేసాము. Do you think it is easy? Easy. Are you excited to ride? Yes, easy. Easy ride. నేను భయపడతాను. I know I am scared. Amma, start అవుతుంది. ఓ పక్క మేమేదో చిన్న చిన్న రైడ్స్ని ఎత్తుక్కుంటూ వెళ్తుంటే వైపు చూసారా, ఈ డ్రాగన్ రైడ్కి అయితే రెడీ అయిపోయాడు. డ్రాగన్ రైడ్ వచ్చేసి 360 degrees తిరుగుతుంది అనమాట. సో నాకు అది చూడడానికే కళ్ళు తిరుగుతున్నాయి, కానీ వైభవ్ అయితే సక్సెస్ఫుల్గా రైడ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసాడు. నెక్స్ట్ మేము చేసిన రైడ్ వచ్చేసి ఈ క్రేజీ కార్స్ రైడ్. ఈ రైడ్ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ 1 hour వెయిట్ చేసిన తర్వాత మాకు ఈ బంపింగ్ కార్స్ వచ్చినాయి. అప్పుడు రిలాక్స్ అయ్యి రైడ్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ ఈ రైడ్ అనే కాదండి, నెక్స్ట్ అన్ని రైడ్స్ కూడా వీకెండ్ అవ్వడం వల్ల చాలా రష్ ఉందన్నమాట. చూసారా కదా, వెయిటింగ్ చేసి చేసి ఎలా పరిగెట్టుకుంటూ వస్తున్నారో లోపలికి. అందుకని మేము ఏం చేసామంటే, మనకి ఈ ఆప్షన్ ఉందన్నమాట, మన టికెట్స్ని ఫాస్ట్రాగ్కి చేంజ్ చేసే ఆప్షన్ అయితే ఉంది. అది మనం మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన కొంచెం ఎక్స్ట్రా పే చేయించుకొని ఫాస్ట్రాగ్కి ఎంత అయితే ఛార్జ్ చేయాలో అంత ఛార్జ్ చేసి మనకైతే ట్యాగ్ చేస్తారనమాట. సో అది ఉంటే మనం ఈజీగా అన్ని రైడ్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ వీకెండ్ వెళ్తే మటుకు మనకి రైడ్స్ అన్నవి అసలు కంప్లీట్ అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్క రైడ్కి ఆల్మోస్ట్ 1 hour 1.5 hour కూడా అవుతుంది కాబట్టి. సో పిల్లల వరకే నేనైతే ఫాస్ట్గా వేయించాము. సో వాళ్ళైతే అన్నీ కంప్లీట్ చేస్తారు కదా, అన్నీ సరదాగా అని చెప్పేసి వాళ్ళిద్దరికి ఫాస్ట్గా అయితే వేయించాం అనమాట. ఇలా అయితే మా వండర్ స్ప్లాష్ కూడా అయ్యింది. ఈ వండర్ స్ప్లాష్ కూడా చాలా బాగుందండి. మనం ఈ రైడ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనమైతే కొంచెం తడిసిపోతాము. ఫైనల్గా అయితే వండర్ స్ప్లాష్లో మేము ఇలాగ మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఈ ఫోటో కాపీ ఒకటి తీసుకున్నాము. ఎంజాయ్డ్ దిస్ రైడ్ అండి. ఈ వండర్లాలో మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ల్యాండ్ నుంచి ఎంజాయ్ చేయొచ్చు, వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇలాగా మనం 11 floors పైకి వెళ్ళి స్కై నుంచి కూడా మనం వ్యూ ఎంజాయ్ చేస్తూ ఈ వండర్లా చుట్టుపక్కల అలాగే వండర్లా వ్యూ కూడా ఎంజాయ్ చేస్తూ మనం రైడ్ అయితే తీసుకోవచ్చండి. అలాంటి రైడే ఇప్పుడు వెళ్ళేది స్కై వీల్ రైడ్ అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ రైడ్ ఇన్ వండర్లా. ఆ రైడ్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము.
నౌ వీఆర్ ఇన్ ఇండియాస్ టాలెస్ట్ టవర్ అండి. సెకండ్ టాలెస్ట్ టవర్ అంట. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. నాకైతే ఈ కేబుల్లో కూర్చుంటే కేబుల్ కార్ ఫీల్ అయితే వస్తుంది. చాలా రోజుల తర్వాత కేబుల్ కార్ ఎక్కుతున్నామేమో అనిపిస్తుంది. ఐ రియల్లీ మిస్సింగ్ కేబుల్ కార్. బట్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాకు డిఫరెంట్గా ఉంది. Now we are departing. Bye. డాడీ అక్కడ ఇంకో పార్క్ ఉంది డాడీ, అక్కడ ఇంకో పార్క్ ఉంది. సారీ అండి, ఇందాక నేను సెకండ్ లార్జెస్ట్ టవర్ అని చెప్పాను కదా, అది కాదు. ఇది వచ్చేసి సెకండ్ టాలెస్ట్ ఫెర్రీస్ వీల్ అండి అక్రాస్ ఇండియాలో. ఇది సెకండ్ టాలెస్ట్ అనమాట. అది దీని స్పెషాలిటీ. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అమేజింగ్గా ఉంది. చూసారు కదా, పిల్లలు అయితే ఫుల్గా అక్కడి నుంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనకి వండర్లా అనగానే కనబడే ప్లేస్, మనకి ఫొటోస్ నెతికినా ఎక్కడ నెతికినా కనబడే ప్లేస్ ఇదే అనమాట. ఇది స్కై బ్రిడ్జ్ లాగా ఉంది, చుట్టూరు స్కై బ్రిడ్జ్ లా ఉంది. అండ్ పైన వచ్చేసి ఫెరీస్ వీల్ లా ఉంది. అండ్ క్యాబిన్స్ అవన్నీ మనకి సింగపూర్లో కేబుల్ కార్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉంది. నాకైతే సింగపూర్ ఫ్లైయర్ ఎక్కిన ఫీల్ అండ్ కేబుల్ కార్ ఎక్కిన ఫీల్ అయితే ఇక్కడ వచ్చింది. చాలా బాగుంది. లోపల పైనుంచి వ్యూ అయితే మొత్తం ఏమేమి స్పాట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి. సో ఎక్సైటింగ్ టు సీ దీస్ ప్లేసెస్ అండి. అటువైపు వచ్చి వాటర్ పార్క్, ఇటువైపు అంతా రైడ్స్. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ మీకు నా బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం అంతా చిల్డ్రన్ వాటర్ పార్క్ ఇటువైపు కనబడుతుంది. అండ్ ఇటువైపు వచ్చేసి పెద్ద పెద్ద వాటర్ రైడ్స్ అయ్యింది. కానీ అవి వచ్చి 12:30కి స్టార్ట్ అవుతాయంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యే టైం అయ్యింది. వేవ్ పూల్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ రోలర్ కోస్టర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రోలర్ కోస్టర్. అది కూడా ఇప్పుడు వర్కింగ్లో లేదు. నెక్స్ట్ మేము వెళ్ళబోయే రైడ్ వచ్చేసి మిషన్ ఇంటర్స్టెల్లర్ అండి. పేరు చూసారా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. పేరు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో రైడ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దానికి తగ్గట్టుగా మనకి ఎంట్రన్స్ లోపలికి రైడ్లోకి ఎంటర్ అవ్వకముందే మనకి ఇలా ఒక రూమ్లో సైన్స్ గురించి, టెక్నాలజీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఒక రూమ్లో ఇచ్చి ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళాక ఇలాగా మనమైతే మన సీట్స్లో ఇలా కూర్చోబెడతారు. అండ్ ఇది వచ్చేసి ఫ్లయింగ్ థియేటర్ అనమాట. సో మనం పైకి వెళ్ళిపోతాము. మనం మొత్తం షో స్టార్ట్ అయ్యేటప్పటికి మనం పైకి ఉంటాం అనమాట. పైనుంచి 4K రిజల్యూషన్లో మనం ఈ పిక్చర్ అంతా చూస్తాము. మనకి ఎలాంటి ఫీల్ వస్తుందంటే మనం ఒక స్పేస్లో ఉన్నామా, స్పేస్లోకి ఎంటర్ అయ్యామా, అక్కడున్న అన్సర్టైనిటీస్ అన్నీ కూడా మనం దగ్గరుండి ఫీల్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక రైడ్ అనమాట. పిల్లలు అయితే దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, స్పేస్లో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది మనకి అని ఒక ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళైతే ఈ రైడ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా మీరు వండర్లా వెళ్తే కనుక ఈ రైడ్ని అయితే మిస్ అవ్వకండి. వండర్లాలో రైడ్స్తో పాటు పిల్లలు ఎంటర్టైన్ అవ్వడానికి, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఇలా చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఉన్న స్టాల్లో వచ్చేసి 2 minutes ఇలా హ్యాంగ్ చేస్తే మనకి టాయ్ ఇస్తానంటే మోనిష్ అయితే ఇక్కడ ట్రై చేస్తున్నాడు చూడండి. డాడీ 100 రూపాయలు బతికేయాలి. 42 seconds అయిందా? 44, 45, 46, 47, 48, 47, ఒక 10 seconds, 1 minute అయిపోయింది. రాలేదురా. ఇంకొక 5 seconds అయితే వచ్చేది. 57 seconds అయిందా? ఇంకొక 3 seconds అయితే బాగా
ఇప్పుడు మేమైతే కొన్ని వాటర్ రైడ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. మేమైతే మా కాస్ట్యూమ్స్ తెచ్చేసుకున్నాము. ఎవరైనా ఇక్కడ వాటర్ రైడ్స్కి సంబంధించిన డ్రెస్సెస్ తెచ్చుకోకపోతే ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే వెరీ రీజనబుల్ ప్రైస్లోనే వండర్లా వాటర్ స్పోర్ట్ కాస్ట్యూమ్స్ అయితే మనకు దొరుకుతాయి, అవి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడే వచ్చేసి మనకి లాకర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మన లగేజ్ ఏదైనా కూడా మనం ఇక్కడ పెట్టేసుకొని మనం డ్రెస్సెస్ అవన్నీ చేంజ్ చేసుకోవడానికి బాత్రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అవి వేసేసుకొని మేమైతే వాటర్ స్పోర్ట్స్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. Now we are going to water rides. ఈ వాటర్ రైడ్స్లో కూడా హాఫ్ ఆఫ్ ది రైడ్స్కి వచ్చేసి హైట్ లిమిట్ ఉంది కాబట్టి మేమైతే మోనిష్ని తీసుకొని అన్ని రైడ్స్ ట్రై చేయలేకపోయాము. కాకపోతే అన్ని రైడ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడున్న లేజీ పూల్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాం అనమాట. లేజీ పూల్కి అయితే ఎంత క్యూ ఉందో, సో పిల్లలిద్దరికి ఫాస్ట్ ట్రాక్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని అయితే పంపించేసాము. మనము మొత్తం రైడ్స్ అన్నీ చేసి బాగా అలిసిపోయాక మనం కనుక ఈ లేజీ రైడ్ అయితే తీసుకుంటే కనుక లేజీ పూల్ రైడ్ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఎంజాయ్ చేసేదానికన్నా ఫస్ట్ అయితే రిలాక్స్ అవ్వచ్చు. ఒక ½ అవర్ పడుతుంది ఈ రైడ్ అంతా కంప్లీట్ చేసుకుని రావడానికి. సో ఈ ½ అవర్ కూడా రైడ్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. వాటర్ రైడ్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ వచ్చేసి మేము ఈ నార్మల్ రైడ్స్కి వచ్చామన్నమాట. ఎందుకంటే వర్షం పడుతుంది, క్రౌడ్ అయితే తగ్గిపోయింది అండ్ క్యూస్ అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇంకా ఈ రైడ్స్ ట్రై చేద్దాం అనిపించి ఈ రైడ్స్కి అయితే వచ్చాము. సో వైభవ్ అయితే ట్రై చేశాడు, మునీష్ కూడా వెళ్ళాడు, కానీ హైట్ లిమిట్ సరిపోలేదని చెప్పేసి అలో చేయలేదు. ఆన్స్ అగైన్ ఇది వచ్చేసి మళ్ళీ 360 degrees రైడ్ అనమాట. సో రౌండ్ తిరుగుతుంది ఇది కూడా. చూసారు కదండి ఆ 360 degrees రైడ్, మరీ దయాదాక్షిణ్యం లేకుండా తిప్పేస్తుందండి. నిజంగానే చాలా థ్రిల్లింగ్ రైడ్. సో నేనైతే ట్రై చేయలేదు. నేనైతే సింపుల్గా మళ్ళీ ఇలాంటి టెక్నో జంప్ అంటండి ఈ రైడ్ని సెలెక్ట్ చేసుకుని ఇలా సింపుల్గా అయిపోయే రైడ్స్ అయితే చేయగలిగాను. కానీ మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము. మళ్ళీ కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి స్నాక్స్ కోసం అక్కడే ఫుడ్ కోర్ట్ ఉందండి. మంచి ఫుడ్ కోర్ట్ అండి. ఎవరైనా వండర్లా వెళ్తే కంపల్సరీ ఆ ఫుడ్ కోర్ట్లో ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. అన్ని ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మనం టైర్డ్ అయిపోయి ఉంటాము, అక్కడ వేడివేడిగా ఈ స్నాక్స్ అన్నీ ఇస్తారు. ఫుడ్ కోర్ట్ కూడా చాలా పెద్దది. సో మనకి చాలా రకాల వెరైటీస్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో తప్పనిసరిగా ఇది ట్రై చేయండి. కూర్చోడానికి కూడా రిలాక్సింగ్గా బాగున్నాయి. లోపల చాలానే రెస్టారెంట్స్ ఉన్నాయి, అందుకని మనం
ఫుడ్ క్యారీ చేయకపోయినా పర్లేదు, మనం ఏ రెస్టారెంట్లో కావాలంటే ఆ రెస్టారెంట్లో డిఫరెంట్ ఫుడ్ని అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో మేము ఇక్కడైతే ఇలా వేడివేడిగా బజ్జీలు తినేసి నెక్స్ట్ వచ్చేసి అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కుకి వెళ్ళిపోయామండి. అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు అంటే పెద్ద రైడ్ ఏమి కాదు, చిన్న పిల్లలు ఉంటారు కదా, జస్ట్ 2, 3, 4 ఇయర్స్ ఏజ్ పిల్లలు రైడ్స్ ఏమీ చేయలేరు కదా, వాళ్ళ కోసం ఇక్కడ చిన్నగా ఆ రైడ్స్కి సంబంధించినవి చిన్నగా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేటట్టుగా ఇక్కడైతే కొన్ని రైడ్స్ అయితే అరేంజ్ చేశారు కాబట్టి పిల్లలతో వచ్చిన వాళ్ళు ఇవి కూడా తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగున్నాయి. మొత్తానికి మా రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నామండి. క్లౌడీగా ఉంది, ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం క్లౌడీగానే ఉంది, లైట్గా చినుకులు పడుతున్నాయి. సో రైడ్స్ కంప్లీట్ అవ్వేమో అనుకున్నాము, మొత్తానికైతే వర్షం పడలేదు, అందుకని రైడ్స్ అయితే కంటిన్యూ చేశారు కాబట్టి మొత్తం అన్ని రైడ్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. ఇప్పుడు ఇదేనండి మా ట్రిప్ టు వండర్లా. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేశారా? పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి, చాలా బాగుంది. అండ్ దీంట్లో మనం సింగపూర్లో చూసిన యూనివర్సల్ స్టూడియో, అడ్వెంచర్ వాటర్ కోవ్ అండ్ ఇంకా చాలా అన్నీ కలిపి చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. చాలా రోజుల తర్వాత రిలాక్స్ అయిన ఫీలింగ్ వచ్చింది, అవును కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, బాయ్.